ఎవరు ఇక్కడ నా మందు లేదని చెప్పి నేనేమైనా మ్యాన్షన్ హౌస్ అడిగారా, లగ్గర్ హౌస్ అడిగారా? ఆఫ్టర్ ఆల్ చీప్ లిక్కర్, అది కూడా నాకు ఇవ్వరా? కమాన్ కమాన్ టెల్ మీ ఐ సే కమాన్. ఇదిగా ఏ అన్నారు గారు, కావాలని కాదండి, మీరు అడిగిన బ్రాండ్ తప్ప అన్నీ ఉన్నాయి, ఏదో ఒకటి తీసుకోండి. ఒరేయ్ కొండ, నా గుండె చీపు లిక్కర్ తో నిండిపోయి బడ్డబారిపోయి, అది తప్ప నాకు ఏ మందు పడదు. అలా కాదండి, కొంచెం పెద్ద మనసుతో ఆలోచించండి. ఇక్కడ మందు మనసు తప్ప ఎలాంటి పెద్ద మనసు లేదు. చిన్న మెదడు ఎప్పుడో మొద్దు మారిపోయి, నా చీపు లిక్కర్ నాకు ఇస్తే తప్ప నేను మనిషిని కాలేదు. త్వరగా తెప్పించు. కాదు కూడదు అంటావా? అసలు ఈ వైన్ షాప్ ఎలా నడుపుతారో నేను చూస్తాను. ఏం చేస్తారండి, ఇందాకడి నుంచి చూస్తున్నాను, ఓ రెచ్చిపోతున్నారు. అసలు ఆ చీప్ లెక్కర్లో ఏముంది నాకు తెలియక అడుగుతాను. చీపు లిక్కర్ గురించి చీపుగా మాట్లాడు. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? అసలు చీపు లిక్కర్ అంటే ఏముంది, చీప్ గా తక్కువ రేటుకి వచ్చే మందు అంతే కదా, పచ్చి నాటి సరుకు. కొండ, నాటు సరుకు అంటే నరుకుతాది. ఎంతో మంది కష్టజీవులు డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కోలేక ఈ చీపు లిక్కర్ అనే అమృతాన్ని సేవించి వారి కష్టాలను మర్చిపోతున్నారు. అది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది కదండి. ఎప్పుడో పోయే ఆరోగ్యం గురించి రోజు దొరికే స్వర్గాన్ని వదులుకోమంటావా? అలా కాదండి, నేను కూడా ఒకప్పుడు ఆ పిచ్చి మందే రోజు తీసుకునేవాడిని. అలా తాగి తాగి నా లివర్ పుచ్చిపోయింది. అరే కొండ, నీకు లవర్ ఉందా? నేను లివర్ గురించి మాట్లాడుతుంటే మీరు లవర్ అంటారేటి? పిచ్చివాడ, లివర్ కి లవర్ కి చాలా దగ్గర సంబంధం ఉందిరా. ఏంటిది, లివర్ కి లవర్ కి పోలిక? అవునురా ఫూల్, మందుకి బానిస అయితే లివర్ పోతుంది, లవర్ కి బానిస అయితే జీవితమే పోతుందిరా ఈడియట్. మరి మీకు లవర్ ఉందా? లివర్ బాగుందా? లవర్ ఉందా అని అంత చిన్నగా అంటావేట్రా రాస్కెల్. నేను ఒక ఆంటీని మనస్ఫూర్తిగా ప్రేమించా. ఏంటిది, ఎవరైనా అమ్మాయిల్ని కదా ప్రేమించేది, ఆంటీని ప్రేమించడం ఏంటి? పెళ్లికారి అబ్బాయిలను ఎవరైనా ప్రేమిస్తా, పెళ్ళైన ఆంటీలను ప్రేమించడంలోనే ఒక థ్రిల్ ఉందిరా ఫూల్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి స్టోరీ, చెప్పండి చెప్పండి. నేను ఆ ఆంటీ ఇద్దరం గాఢమైన ప్రేమలో ఉన్నాం. ప్రతిరోజు చట్టా పట్టాలు వేసుకుంటూ ఊరంతా తిరిగేవాళ్ళు, సినిమాలు షికార్లు చేసేవాళ్ళు. ఓహో, బాగా ఎంజాయ్ చేశారన్నమాట. బాగా ఎంతలా అంటే నా ఆస్తి మొత్తం కరిగిపోయేంత. అంతలా ఎలా ఖర్చు పెట్టారండి బాబు? ఆంటీ ప్రేమలో పడి పగలు రాత్రి మత్తులో తూలుతూ ఉండేవాళ్ళు. అంతా ఫారెన్ సరికే తాగేవాళ్ళు. ఆంటీ కూడా తాగేదా? మొత్తం తాగేదే ఆమె. దేవి వైన్స్ కి అప్పట్లో రెగ్యులర్ కస్టమర్ ఇది. చివరికి నా పొలం ఇళ్ల పట్టాలు కూడా దేవి వైన్స్ కే రాసిచ్చేసి. మరి ఆస్తి పోయాక ఏమైంది? ఏమవుతుంది, నేను డబ్బులు లేక చీప్ లిక్కర్ తీసుకెళ్లేవాడు. అది ఆమె తీసుకునేది కాదు. నన్ను దూరం పెట్టి నర్మదా వైన్స్ ప్రొప్రైటర్ తో మందు బంధం పెంచుకుంది. అయ్యో అయ్యో, చాలా బాధగా ఉందండి. ఏ చీప్ లిక్కర్ ని చీప్ గా చూసి నన్ను వదిలేసిందో అదే చీప్ లిక్కర్ తాగడం మొదలు పెట్టా. ఇక జన్మలో వేరే బ్రాండ్ తాగకూడదని ఫిక్స్ అయిపోయా. దానికి దీనికి సంబంధం ఏంటండి? వేరే బ్రాండ్ తాగితే నాకు ఎక్కేది కాదు, ఆ ఆంటీనే గుర్తొచ్చి, అందుకే నేను చీప్ లిక్కరే తాగుతున్నా. ఇప్పుడు నాకు నా బ్రాండ్ దొరక్కపోతే పిచ్చి పడుతుంది. కొండ, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. మర్యాదగా నా చీప్ లిక్కర్ తెప్పించు, లేదా నీ అంతు చూస్తాను. వద్దండి బాబు, అంత మాట అనకండి. మీ స్టోరీ తెలియక ఏదేదో అనేసాను, నన్ను క్షమించండి. నాకు తెలిసిపోయింది కదా, ఇక నాకు వదిలేయండి. రోజు ఇక్కడే తాగి ఇక్కడే దొరలాడండి. వెరీ గుడ్. ఇప్పుడు నాకు నచ్చావు రకండి. వెరీ వెరీ గుడ్.